సో నమస్తే అండి రాకేష్ గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు గల్లీలో కిషన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ మాటల యుద్ధం జరిగింది వాళ్ళ మధ్యలో. బట్ హస్తిన ఢిల్లీకి వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయింది. వాళ్ళు ఒకే అంశానికి సంబంధించి ఇద్దరు మాట్లాడడం జరిగింది. సో ఈసారైనా మెట్రో ఫేజ్ 2 కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ పడుతుందని అడిగితే ఏం చెప్తారండి? అంటే తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది 2.5 సంవత్సరాల తర్వాత. ఓకే, ఈ రేవంత్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరు. భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా సహాయపడుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అంటే నువ్వు ఎంత చేసినా మళ్ళీ మేం చేయాల్సిందే. నీ అప్పులకు గ్యారంటీ మేము ఉండాల్సిందే, భారత ప్రభుత్వం ఉండాల్సిందే. దాని తరఫున కిషన్ రెడ్డి గారు పోయి బతిలాడాల్సిందే. నీకెవరు అపాయింట్మెంట్ ఇయ్యరు, పక్క రాష్ట్రం వాడు అపాయింట్మెంట్ ఇయ్యరు, కేంద్రంలో మంత్రులు ఇయ్యరు. ఎందుకంటే నువ్వు అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆ రియల్ ఎస్టేట్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఇది భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మధ్యన జరగాల్సిన చర్చలు. ఓకే, కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక దృష్టిలో ఈ తెలంగాణ ఒక అనిముత్యం, ఒక అనుమోదం. ఇదే కాదు, ఈ ఒక్కటే కాదు, మెట్రోతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, నార్త్ ఆ సౌత్ కూడా మీరు అలైన్మెంట్ చేయకుండా మీ బంధువులు, మీ మంత్రులు, మీ సోదరులు అందరు భూములు కొనుక్కొని మార్చమంటున్నారు. చూడు సౌత్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ని. అవన్నీ తప్పుడు ఆలోచనలు మానుకోండి. పేద రైతుల, సామాన్య రైతుల భూముల మీదకి రోడ్లు తీయకండి. అలైన్మెంట్స్ ప్రాపర్ గా చేయండి. అప్పుడు మొత్తం సౌత్ కూడా పర్మిషన్స్ ఇస్తాము. ఇప్పుడు సుమారు నార్త్ కు 32,000 కొట్టించినట్టు దానికి కూడా అన్ని రకాల సహాయపడతాము. తెలంగాణలో ఏ పథకమైనా భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, అంటే ఏ ప్రాజెక్ట్ అయినా ఏ విషయమైనా మీ త్రూ వెళ్తేనే అవుతుందని మీరు నమ్ముతున్నారండి? అంటే భారత ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇది భారత ప్రభుత్వం. నీకు అప్పు కావాలంటే అప్పు నీకెవడిస్తే నీ ముఖం చూసి? ఇది ఒక ఫెడరల్ స్టేట్స్, 30 రాష్ట్రాలు. ఇది ఒక భారత ప్రభుత్వం ఉంటుంది, దీనికి రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది, భారత రాష్ట్రపతి ఉంటాడు. ఇప్పుడు జపాన్ ప్రభుత్వము ఇప్పుడు ఈయన తీసుకునేది పక్కన అలా అన్నదమ్ముడు తిరుపతి రెడ్డి దగ్గరికి వెళ్ళా, లేకపోతే అలా చుట్టాలు కొండరెడ్డిపల్లికి వెళ్ళా. ఏమనుకుంటున్నారు 13,600 కోట్లు అంటే? ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచర్ అనుకుంటున్నారు? అంటే ఒక ప్రభుత్వాలు అగ్రిమెంట్ ఉంటాయి శివాని గారు. ఇప్పుడు జపాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని గ్యారంటీ అడుగుతుంది తప్ప రేవంత్ రెడ్డిని అడగదు గ్యారంటీ. ఒకే ఒప్పందాలు ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు అగ్రి అవుతారు, అప్రూవల్ చేస్తారు. కానీ గ్యారెంటీ ఉండాల్సింది. రేపు ఈయన కట్టకపోతే రేపు ఇవన్నీ ఉచితం అన్నట్టు అన్ని ఉచితం ఇచ్చేసిండు, మెట్రో రైలు కూడా ఉచితం ఇచ్చిండు అప్పుడు భారత ప్రభుత్వం గారు అందుకోసం మనం కండిషన్స్ పెడతారు అంటున్నా. అంటే ఇప్పుడు రాకేష్ గారు, ఇప్పుడు మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాము, అది ధాన్యం కానివచ్చు లేకపోతే మెట్రో కానివచ్చు, ఇలాంటి ప్రతి అంశాలకి సంబంధించి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భాలు మనం చూసాము. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే రేవంత్ రెడ్డి అడిగారనే ఇప్పుడు కిషన్ రెడ్డి దిగొచ్చారా అన్నట్టుగా కూడా చర్చలు జరుగుతున్నాయి. కిషన్ రెడ్డి దిగిరాడండి. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమ పోరుబాట చేసిన బిడ్డ. కిషన్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్రంలో, అండ్ 2 సార్లు కేంద్ర మంత్రి. కాబట్టి తెలంగాణ మీద రేవంత్ రెడ్డి కన్నా కిషన్ రెడ్డి గారికి 100% ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఆయన ఏదో చౌకబారు ప్రకటించిన కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒక మాట కూడా తొలలేదే. అవును, మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు తన భాషని, తన యాసని అన్నిసార్లు దిగదార్చుకున్నాడు. ఒక గౌరవనీయ ముఖ్యమంత్రి అనే పదం మర్చిపోయి కూడా. కానీ కిషన్ రెడ్డి గారు ఎక్కడ కూడా గౌరవం కోల్పోలేదే, ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణ చేయలేదే. ఈ రోజు ఏమన్నాడు ఆయన? 2 రోజులు అంటే ఎంత చివరికి దిగదారిపోయింది, నేను 2 రోజులు ఢిల్లీలో ఉంటా, నాకు అపాయింట్మెంట్ ఇప్పకపోతే అది కూడా అపవాదం వేద్దామని. అంటే అపాయింట్మెంట్ కూడా ఇప్పించలేరు, ఇంకేం మినిస్టర్ అన్నట్టుగా. ఇంకేం మినిస్టర్ అని కాదు, ఏదో ఒక రకంగా ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్, తులం బంగారము, 2,500 మహాలక్ష్మి, ఇవన్నీ బీసీ సభ్యులను ఎట్లా ఎగ్గొట్టిండు అబద్ధాలు చెప్పి. ఇది కూడా ఒక అబద్ధాలు చెప్పి మోసం చేసి ముందుకు పోదాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ అది భారత ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ మా గుండెల్లో ఒక ఆనిముత్యం. అది అంటే రాకేష్ గారు, ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ అయి ఉంటే ఇలాంటి తిప్పలు ఉండేది కాదు. ఇప్పుడు బీజేపీ రాష్ట్రాన్ని ఏలట్లేదు కాబట్టి అందుకే ఇన్ని తిప్పలు అన్నట్టుగా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. వివక్ష చూపుతున్నారని చెప్తున్నారు. లేదండి శివాని, ఇప్పుడు నేను చెప్పింది అదే. జపాన్ ప్రభుత్వం డైరెక్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వది, వాళ్ళ కొండరెడ్డిపల్లికి గ్యారంటీ తీసుకోదు. మీరు గమనించాల్సింది, దేశం టు దేశం రిలేషన్స్ ఉంటాయండి, ఆర్థిక సంబంధాలు డిఫరెంట్ గా ఉంటాయి. కరెక్ట్. కాబట్టి మీరు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ కూడా వాళ్ళే ఇచ్చారు, జైకా బ్యాంకే ఇచ్చింది. ఇప్పుడు మొన్న దీనికి కూడా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చింది. ఎక్కడ ఇవన్నిటికి మేము గ్యారంటీలు ఉన్నాము. ఇప్పుడు యంగ్ ఇండియాకి కూడా మేము ఇచ్చింది 4,900 కోట్లు.
ఆయనకి ఏమన్నా ఉంటే నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మీకు అదే చెప్తున్నాను మళ్ళీ ఉమ్, భారత ప్రభుత్వం దృష్టిలో మీరు ఒక్కటే గమనించాలి 13,000 ఎకట్ల కాదు ఈ సుమారు 10 లక్షల కోట్లతో 3 బుల్లెట్ ట్రైన్లు వేస్తుంది మీ 13,000 కోట్లు ఎంతండి ఉమ్, అసలు ఏమనుకుంటున్నారు భారత ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు కానీ భారత ప్రభుత్వం కానీ ఓకే. ఈ 13,600 కోట్లేనండి ఇది ఇప్పుడు ఆల్రెడీ డిపిఆర్ అప్రూవల్ అయింది హైదరాబాద్ టు ముంబై ఏది బుల్లెట్ ట్రైన్ అవును. సుమారు 5 లక్షల కోట్లండి 13,000 కోట్లు వీళ్ళకి ఆరోపణలు దానికి చౌకబారు ఎందుకంటే వాళ్ళకి మొత్తము ఈ అవినీతి తప్ప ఇంకొకటి కారణం ఉండలేదు ప్రజలందరూ ఒక రకంగా నిరాశతో ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి వీళ్ళని గద్దె దించుదామని ఆ మైండ్ డిస్టర్బెన్స్ అయ్యి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు దానికి సమాధానంగా ఈరోజు భారత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంది తెలంగాణ మెట్రో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు బుల్లెట్ ట్రైన్లు కావచ్చు తెలంగాణలో ఉన్న ప్రతిది కావచ్చు బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు కాకతీయ టెక్స్టైల్స్ కావచ్చు సమ్మక్క సారక యూనివర్సిటీ కావచ్చు జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు ఈ రాష్ట్రంలో ఏది ఉన్నా కానీ మేమే ఇస్తాం ఇది ఎప్పటికీ తెలంగాణని దేశంలో అగ్రగామి నిలుపుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు.